నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శనివారం రోజున త్రయోదశి తిథి కలిసి వస్తే ఆ పర్వదినాన్ని శని త్రయోదశిగా వ్యవహరిస్తాం. ఈ రోజున శనైశ్వరుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకించినా తిలలతో అర్చించినా శని దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని శాస్త్రవచనం. కార్తీక మాస పుణ్యకాలంలో అటువంటి పర్వదినం నేడు కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో సమస్త గ్రహదోషాలు పరిహారం అవ్వాలనే సంకల్పంతో ఈ కోటి దీపోత్సవ వేదికపై తైలాభిషేక సహిత కోటి నువ్వుల అర్చన జరగబోతోంది. అర్చకులు వేదికపై ఉన్న శనైశ్వరునికి తైలాభిషేకం చేసిన అనంతరం మీ అందరి చేత కూడా కోటి నువ్వుల అర్చన చేయిస్తారు. ఈ రోజున పరమేశ్వరుణ్ణి అలాగే నువ్వులతో అర్చిస్తే గ్రహదోషాలు, అపమృత్యు దోషాలు, దారిద్ర్య దుఃఖ దోషాలు తొలగిపోతాయని ప్రతీతి. ఇటువంటి మహత్తరమైన ప్రదోష కాలంలో ఆ శనైశ్వరునికి తైలాభిషేక సహిత కోటి నువ్వుల అర్చనను ప్రారంభించవలసిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. ఓం గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నో దభిస్తే లక్ష్మీ శ్రీమన్మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు వేంచేస్తున్నారు. వేదాయే అధ్యాసాతే శ్రీ వేద పురుష స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి, స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి, స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారికి స్వర్ణ కాంతులతో దేదీప్యమానంగా కోటి దీపోత్సవ వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. కోటి దీపోత్సవ ప్రాంగణానికి విచ్చేస్తున్నారు స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు. తమిళనాడు వేలూరు శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి దేవికి స్వర్ణ మహాలక్ష్మి మాతాకి స్వర్ణ మహాలక్ష్మి మాతాకి చేతులు పైకెత్తి స్వాగతం పలకండి, నమస్కారం చేస్తూ జై జై స్వర్ణ మహాలక్ష్మి మాతాకి జై. జై జై స్వర్ణ మహాలక్ష్మి మాతాకి జై. చేతులు పైకెత్తి నమస్కారం చేస్తూ స్వాగతం చెప్పండి. స్వర్ణ మహాలక్ష్మి మన ప్రాంగణానికి విచ్చేసిన మనల్ని ఆశీర్వదించడానికి. జై జై స్వర్ణ మహాలక్ష్మి మాతాకి జై జై స్వర్ణ మహాలక్ష్మి మాతాకి. స్వర్ణ మహాలక్ష్మి మాతలను దర్శనం చేసుకుంటూ రెండు చేతులెత్తి నమస్కారం చేయండి. లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుందమ్మా. కూర్చొని ఎవరు కూడా కూర్చొని చేయాలి. స్థిర లక్ష్మి, కూర్చుంటే స్థిరంగా మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కూర్చొని దర్శనం చేయండి, నిలబడి చేయడం మంచిది కాదు, సాంప్రదాయం కాదు. జై జై స్వర్ణ మహాలక్ష్మి మాతాకి. జై. కూర్చోవాలి, ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చొని దర్శనం చేయండి. నమోస్తు నాళిక నిపాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై
మహాలక్ష్మి మాతాకి జై. చేతులు పైకెత్తి ఆ లక్ష్మీ అమ్మవారికి నమస్కారం చేయండి అమ్మా. స్వర్ణ మహాలక్ష్మికి గట్టిగా చెప్పండి. జై జై స్వర్ణ మహాలక్ష్మి మాతాకి జై. జై జై స్వర్ణ మహాలక్ష్మి మాతాకి. జై. ఓం దేవీం వాచమజనయం దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతే సానోంద్రేష్మోర్జంతుహానాథైర్వాస్మానపదుష్టుదైతో అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంసరణాత్వం సాం సర్వదో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం పురుషేషాం పరాభవః येषां देवरश्यामोदयस्तो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहो सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायण नमोऽस्तुते श्रीमन्नारायण नमोऽस्तुते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः देवृंद्राभ्यां नमः अरुन्धते वासिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः शुभमस्तु आचम्य అమ్మ అందరూ కూడా కూర్చొని శనైశ్వరుడి యొక్క పరమ పవిత్రమైన రోజు కార్తీక మాసంలో శని త్రయోదశి రావడం చాలా అరుదు. మనం లక్ష్మీదేవి యొక్క ఐశ్వర్యం కావాలన్నా దేవతల యొక్క అనుగ్రహం కావాలన్నా ముందు మన యొక్క గ్రహస్థితులలో ఉన్నటువంటి చెడు అంతా వెళ్ళిపోవాలి. చెడు వెళ్ళిపోతేనే మంచి వస్తుంది కదా. ఆ జాతకంలో ఉన్నటువంటి సంపూర్ణ శని దోషము, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ దోషాలన్నీ పోవడానికి శని త్రయోదశి పరమ పవిత్రమైన వేళ మీ అందరితో ఆ శనైశ్వరుడి యొక్క పూజా కార్యక్రమాన్ని చేయిస్తూ ఉన్నాం. మొత్తం అంతా మీ యొక్క గృహమున యందు కుటుంబమయందు ఉన్నటువంటి చెడు అంతా పోవడానికి కాబట్టి స్థిరంగా కూర్చొని చెయ్యాలి. శనైశ్వరుడు మీ పైనుంచి దోషములన్నీ తీసేస్తాడమ్మా. కూర్చొని పూజని ఆచరిస్తూ ఉండండి చెప్పినట్టుగా. ఒక్కసారి జై చెప్పి మనం పూజని ప్రారంభించుకుందాం. జై జై కోటిలింగేశ్వర భగవానికి. ఇంతేనా? దోషమంతా వెళ్ళిపోవాలి. గట్టిగా చెబితే కదమ్మా శని దోషమంతా పోతుంది. ఎవరెవరికైతే చెడు వెళ్ళిపోవాలని ఉందో వాళ్ళు కంఠం దాచుకోకుండా గట్టిగా చెప్పండి చూద్దాం చేతులు పైకెత్తి. జై జై శనైశ్వర భగవానికి. జై జై శనైశ్వర భగవానికి. ఎవరికైతే దోషం వెళ్ళిపోవాలనుకుంటున్నారో వాళ్ళు కూర్చొని పూజ చేయండి. లేదండి మాకు అన్ని దోషాలు కావాలి అన్న వాళ్ళు నిలబడి ఉండండి. దోషమంతా పోవాలి, గ్రహపీడలన్నీ పోవాలి కాబట్టి కూర్చొని చేయండి. ఇంకా శుభమస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పునాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్టాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నందాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, हरे नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्मसमारभे दैवी गायत्री छन्दः प्राणायामे యోగः. అందరూ కూడా కుడి చేత్తో మీ ముక్కును పట్టుకొని ప్రాణాయామాన్ని చేయండి అమ్మా. అందరూ కూడా ఓంకారాన్ని 5 సార్లు పఠించండి. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. ఓం భోజ్యోతిరసో అమృతం బ్రహ్మభోర్భవస్సు వరుం. అందరూ కూడా మమ అనుకుని ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేయండి. మమ యజమాన శోభాకృత క్షేత్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్విజప్రార్థే స్మితవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलसमाजीव्य प्रदेशे गङ्गा गोदावर्योर्मध्यप्रदेशे अस्मिन् कोटिदीपोत्सव प्राङ्गणे अधिदेवता प्रत्यधिदेवता सहित शनैश्चर सन्निधौ स्वस्ति श्री चान्द्रमाण दुर्मुखनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिकमासे शुक्लपक्षाद्याः त्रयोदश्यायां शनि त्रयोदश्यायां प्रवदने वासरः वासरस्तौः स्थिरवासरे मन्दवासरे बहुवासरे नक्षत्रे वयोगे विभकरण एवं नक्षत्रनिष्ठायां శోభాతీథో అస్య యజమానస్య. అందరూ కూడా శనైశ్వరుడి యొక్క పూజ జరుగుతోందమ్మా. మీ జాతక దగ్గరలో ఉన్న దోషాలన్నీ పోవడానికి సంకల్పం జరుగుతోంది. ఒక్కసారి మీ గోత్రాన్ని స్మరణ చేయండి. అందరూ కూడా గోత్రోద్భవస్య మీ యొక్క ఇంటి పేరును స్మరణ చేయండి. వంశోద్భవస్య మీ కుటుంబ సభ్యుల్లో మీ భర్త పేరు ముందుగా స్మరణ చేయండి. నామధేయస్య ధర్మపత్ని భార్య పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య మీ పిల్లల పేర్లు
చేసుకోండి. అస్య యజమాన సహ కుటుంబానాం అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ గ్రామస్థానాం సర్వేషాం భక్తజనానాం నానా గోత్రాణాం నానా నామధేయానాం సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం. అందరూ కూడా శనైశ్వరుడి యొక్క పూజా కార్యక్రమ సంకల్పం చెప్పిస్తారమ్మా. గట్టిగా చేతులు పైకెత్తి నమస్కారం చేసి చెప్పండి. ఓం మమ సహ కుటుంబానాం జాతకరీత్యా గోచారరీత్యా జాతక చక్రేషు స్థిత లగ్న చక్ర అంశ చక్ర భావ చక్ర ఆరూఢ చక్ర నవాంశ చక్ర స్థిత సంపూర్ణ నవగ్రహ దుర్దోష పరిహారార్థం విశేషతః అధిదేవత ప్రత్యధిదేవత సహిత శనైశ్చర గ్రహ సంపూర్ణ ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని శని మహర్దశ దోషపీడ పరిహారార్థం సంపూర్ణ శనిగ్రహ దోషపీడ పరిహార ద్వారా శుభ ఏకాదశ స్థాన ఫలసిద్ధ్యర్థం శనిత్రయోదశి పర్వదిన శుభ సమయే యథాశక్తి శనైశ్చర గ్రహ తైలాభిషేక తిల కోటి తిల అర్చనం అహం కరిష్యే. ఆ శనైశ్వరుడికి నమస్కారం చేసుకోండి. సంపూర్ణమైన శనిగ్రహ దోషపీడ పోవాలని కోరుకోండి. సంపూర్ణమైన శుభం కలగాలని కోరుకోండి. ఓం ప్రథమతః మహాగణపతి ప్రార్థనం కరిష్యే. ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపశ్రవస్తమో జ్యేష్ఠరాజ బ్రహ్మణస్పదాన స్మృతిపన్నోదభిశ్చేదదాతో మహాగణాధిపతయే నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. మహాగణం సంపూర్ణ గ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అమ్మ అందరూ కూడా ఆ శనైశ్వర గ్రహాన్ని ధ్యానం చేయండి. ఓం శమగ్నిరగ్నిభిస్కరఛన్నస్తమతు సూర్యః శంవాతో వాత్మరమాపసృతః యమాయ సోమగుప్తురద యమాయ జుహుతాభిః యమగుం హయజ్ఞగచ్చత్యగ్నిదూతోరంకృతః ప్రజాపతిర్వదేతాన్యజ్ఞా విశ్వాజాతాని పరతా బభూవ యత్కామాస్తేజోహమస్తన్నోస్తమయగ్గుస్యాముదయోరయేనాం. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత శనైశ్వర గ్రహాయ నమః. ధ్యాయామి. చేతులు జోడించి ఆ శనైశ్వరుడి యొక్క ధ్యాన శ్లోకం చెబుతాను. గట్టిగా చెప్పండి. చేతులు పైకెత్తాలి. కంఠం దాచుకోకుండా గట్టిగా చెప్పాలి. ఎంత గట్టిగా చెబితే అన్ని దోషములు పరిహారం అవుతాయి. ఓం నీలాంజన నీలాంజన సమాభాసం సమాభాసం రవిపుత్రం రవిపుత్రం యమాగ్రజం యమాగ్రజం ఛాయా ఛాయా మార్తాండ మార్తాండ సంభూతం సంభూతం తం నమామి. తం నమామి. శనైశ్చరం శనైశ్చరం శనిః శనిః అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే శని పూజాం శని పూజ చకారయేత్ శని ధ్యానం శని ధ్యానం ప్రవక్ష్యామి. ప్రవక్ష్యామి. శనిగ్రహ శనిగ్రహ దోషపీడా దోషపీడ ఉపశాంతయే. శాంతయే. శనిగ్రహానికి ధ్యానం చేయండి అమ్మా. శనేశ్వర గ్రహాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యమస్తే స్వర్గం కేశుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నపయామి. నువ్వుల నూనెతో శనేశ్వరుడికి ప్రీతి అయిన తిల తైలము నువ్వుల నూనెతో అభిషేకం జరుగుతోంది. ఓం శనైశ్చరాయ నమః అనుకుంటూ నమస్కారం చేస్తూ ఉండండి. శనిగ్రహ దోషపీడలు పోవాలని కోరుకుంటూ ఉండండి మీ కుటుంబానికంతా. ఓం శమగ్నిరగ్నిభిస్కరఛన్నస్తమతు సూర్యః శంవాతో వాత్మరమాపసృతః యమాయ సోమగం దురత యమాయ జుహుతాభిః యమగుం హయజ్ఞగచ్చత్యగ్నిదూతోరంకృతః ఓం ప్రజాపతేనత్వదేతాన్యన్యో విశ్వాజాతాని వరదా బభూవ యత్కామాశ్రయోహస్తన్నోస్తమయగ్గుస్యాముదయోరజీనా. ఓం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జేదుధాతన మహేరణాయ చక్షుదే యో వశ్వతమోరధస్తస్య భాజయతే గణః ఉషతేరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జిన్వధ ఆపో జనయథా జనః
सृष्टं धनोभयो समाकृतमस्मभ्यो दत्तां वरुणश्च मन्योः श्रियन्दधानावृतये शत्रुः पराजिता सोपनलयन्त धन्वनागा धन्वनाजिञ्जयेम धर्मणा देव्रा समतो जयेम धनुशत्रोरपगामङ्गलो धर्मणा सर्वा प्रतियोजयेम शान्ता पृथिवीशो अन्तरिक्षन्त्योर्नो देव्यभयन्नोऽस्तु शिवादश प्रतिज उद्दिशो नापो विश्वतः परिवान् सर्वतः शान्तिः 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 नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः अधिदेवता प्रत्यदेवता सहित शनैश्चरग्रहाय नमः तिलतैलाभिषेचनं समर्पयामि అమ్మా నువ్వుల నూనెతో అభిషేకం జరుగుతోంది. ఒక్కసారి మీరు కూడా చేతులు జోడించి ఆ యొక్క తిలతైల నువ్వుల నూనె ఏ విధంగా జారిపోతుందో మీ దోషములన్నీ కూడా జారిపోవాలని గట్టిగా నేను చెప్పే శ్లోకాన్ని చెప్పండి. చేతులు పైకెత్తి చెప్పండి అమ్మా. ఓం నీలాంజన గట్టిగా సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం శనైశ్చరం. నమస్కారం చేసుకోండి. సమస్త గ్రహ పీడలు పోవాలి. నమస్కారం చేయండి. శనైశ్చర భగవానికి జై. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రోపవేదార్థే ఆభరణార్థే అక్షతాం సమర్పయామి. విజ్ఞోవిదార్థానక్షతాం సమర్పయామి. సుగంధ పరిమళ ద్రవ్యాణీం సమర్పయామి. హరిద్రాచూర్ణ కుంకుమ విలేపనానీం సమర్పయామి. తిలైః పూజయామి. అందరికి కూడా నల్ల నువ్వులు ఏర్పాటు చేశామమ్మా. శనైశ్వరుడికి నల్ల నువ్వులు పూజ చేస్తూ ఉండండి. మీకు ఇచ్చాం. శివుడి విగ్రహానికి పూజ చేయండి. సర్వం శివమయం జగత్ కదా. శనైశ్వరుడిలో కూడా శివుడి యొక్క అంశం ఉంటుంది. శివుణ్ణి పూజించిన మనం మందపల్లి వెళ్తే శివుడికే పూజ చేయిస్తారు మనతో. అందుకని మీ ముందున్న శివలింగానికి ఆ నువ్వులతో కోటి నువ్వులతో అర్చన చేస్తూ ఉన్నాం. నేను చెప్పే నామాలు అంటూ ఆ నువ్వులతో మీరు పూజ చేస్తూ ఉండండి. ఓం శనైశ్చరాయ నమః. గట్టిగా నేను చెప్పే నామం అంటూ నువ్వులు వేస్తూ ఉండండి అమ్మా. ఓం శనైశ్చరాయ నమః. ఓం శనయే నమః. ఓం శాంతాయ నమః. ఓం శూలహస్తాయ నమః. ఓం శరానభృతే నమః. ఓం తరుణ్మండల సంపూజ్యాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం వరప్రదాయ నమః. ఓం ప్రత్యంగుఖాయ నమః. ఓం బాణహస్తాయ నమః. ఓం కిరీటినే నమః. ఓం గృధ్రవాహనాయ నమః. ఓం సౌరాష్ట్రదేశ సంజాతాయ నమః. ఓం అధోదృష్టయే నమః. కృష్ణవర్ణాయ నమః. ఓం నీలమాల్యాయ నమః. ఓం తమోగుణాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం అరుగంధార్భాయ నమః. ఓం ఆయుష్కారకాయ నమః. ఓం శమీ సమిత్ప్రియాయ నమః. ఓం శూరాయ నమః. కృష్ణగోదాన హర్షితాయ నమః. తిలమాశాన్న సంతుష్టాయ నమః. కృష్ణ పుష్పార్చన ప్రియాయ నమః. నీలఛత్రాయ నమః. నీలభూషాయ నమః. అయన ప్రీతిమార్చితాయ నమః. నీలవస్త్రధరాయ నమః. కాలపురుషవే నమః. ఓం పరంతపాయ నమః. ఓం మకరేశాయ నమః. ఓం మందగతయే నమః. మార్తాండతనయాయ నమః. ధనాయకాయ నమః. కర్మసాక్షికాయ నమః. మార్తాండతనయాయ నమః. ఓం యమాయ నమః. దమయంత్యర్చితాయ నమః. ఓం దేవాయ నమః. ఓం దాత్రే నమః. ఓం దశరథస్తుత్యాయ నమః. ఓం నలార్చితాయ నమః. ఓం నీలదాభాయ నమః. ఓం మంధరాయ నమః. ఓం మహదర్చితాయ నమః.
ఓం ఖడ్గహస్తాయ నమః ఓం గ్రహేశాయ నమః ఓం గుగ్గుల ప్రియాయ నమః ఓం క్రూరాయ నమః ఓం కాలమేఘాయ నమః ఓం భయదాత్రే నమః ఓం భయత్రాతే నమః ఓం భక్తబాలాయ నమః ఓం క్రూరాయ నమః ఓం పశ్చిమాభిముఖాయ నమః ఓం పంగరే నమః ఓం భీమాయ నమః ఓం మధుస్తుదాయ నమః ఓం ఛాయాసుదాయ నమః ఓం జరాహీనాయ నమః ఓం ఖద్యోతాయ నమః ఓం ఖగవాహనాయ నమః ఓం ఖగేంద్రాధిపత్యాయ నమః ఓం శుభదాయ నమః ఓం రుద్రవాహనాయ నమః ఓం సంసర్గగృహవర్జితాయ నమః ఓం క్రూరదృష్టయే నమః ఓం అయోరయాయ నమః ఓం ఇంద్రనీలమణిప్రియాయ నమః ఓం క్లీవరూపాయ నమః ఓం నీలవర్ణాయ నమః ఓం నీలవాహనాయ నమః ఓం పరభాషా బలప్రదాయ నమః ఓం యమభ్రాత్రే నమః ఓం యక్షనుతాయ నమః. అమ్మా చివరి నామాలు జరుగుతూ ఉన్నాయి. గట్టిగా నామం చెబుతూ ఆ తిలల్ని నువ్వులని అర్చిస్తూ ఉండండి. సంపూర్ణ శనిగ్రహ బాధలన్నీ తొలగిపోయి మొత్తం అంతా శుభం జరుగుతుంది. గట్టిగా చెప్పండి. ఓం శనైశ్చరాయ నమః ఓం భద్రదాయ నమః ఓం భూతవందితాయ నమః ఓం సర్వభక్షాయ నమః ఓం సదాతృప్తాయ నమః ఓం మంజాయ నమః ఓం వీరాయ నమః ఓం వరప్రదాయ నమః. గట్టిగా చేతులు పైకెత్తి 3 మార్లు ఆ శని నామాన్ని చెబుదాం. ఓం శనైశ్వరాయ నమః. గట్టిగా ఓం శనైశ్వరాయ నమః ఓం శనైశ్వరాయ నమః. మొత్తం నువ్వులన్నీ ఆ శివుడు ముందు వేసి నమస్కారం చేయండి. నానావిధ అష్టోత్తర నామ తిలార్చనం సమర్పయామి. ధూపం ఓం ఓం ధూరధూర్వధూర్వంతం ధూర్వదయోస్మాన్ ధూరధూర్వయం మయం ధూర్వామస్తం దేవానామసి వనస్పత్యుద్భైర్దివ్యై నానాగంధైర్వైదః ఆగ్రహ్య సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తండ సంభూతం తం నమామి. ఓం వనస్పత్యుద్భైర్దివ్యై నానాగంధైర్వైదమాగ్రహ్య సర్వదేవానాం ధూపోయం సృష్టిసారం విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాధరం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సహాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజనవరదం కాశీనాథం నమామి. హారతి జరుగుతోందమ్మా. చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ ఆ శనైశ్వరుడికి ఈశ్వరుడికి హారతి సమర్పణ చేయండి. ఓం హిరణ్యపాత్రం మధ పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దధాతి నిత్యశ్రీరస్తో నిత్యసన్మంగళాని భవంతో శ్రీరస్తో సమస్తన్మంగళాని భవంతో. ఆనందకర్పూరదివ్య నీరాజనం సమర్పయామి. నీరాజనానందం శుద్ధ ఆత్మనియం సమర్పయామి. నమస్కరోమి రక్షాం ధారయామి. జై జై శనైశ్వర భగవానికి. జై జై శనైశ్వర భగవానికి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఓం
ओमग्निरग्निभिस्करच्छन्नस्तवसूर्यः शम्बादो वात्प्रभावस्तुतः यमाय सोमगुं जनदयमाय जुहुताभिः यमगुं त्यक्तोदरङ्कृतः प्रजापतिरत्वदेतान्यन्यो विश्वाजातानि प्रतापभूव यत्कामास्कयो मन्मन्नोत्तमयगुच्चामुदयोर्येण अग्निदेवता प्रत्ययदेवता सुरेश्वरग्रहाय नमः पादारविन्दयोः अनेकदिव्यमेदोक्तमन्त्रपुष्पाक्षता आत्मप्रदक्षिणे नमस्कारान् अपराधनमस्कारान् समर्पयामि अनेन शनित्रयोदशी पर्वदिनसमुदमये यथाशक्ति तिलतैलाभिषेचनपूर्वक कोटितिलार्चन भोजनेन सर्वत्रयत्लो शनैश्वर स्वामी देवता దివ్య చరణారవిందార్పణమస్తు. శనైశ్వరుడికి నమస్కారం చేయండి అమ్మా. సంపూర్ణమైన గ్రహ పీడలన్నీ తొలగాలని కోరుకోండి. ఎంతసేపు శని త్రయోదశి పర్వదిన వేళ శనైశ్వరుడి యొక్క పూజా కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. మనకి తెలుసు శనిని నవగ్రహాల్ని ఎప్పుడు అర్చించుకున్నా ఆ వెంటనే పరమేశ్వరుని మనం అభిషేకించుకోవాలి. ఆ యొక్క శాంతి జరగడానికి గ్రహ పీడలు పోవడానికి. అందున ఈ రోజు పరమపవిత్రమైన విశేషమైన రోజు ప్రదోషము అని మనం శబ్దం వింటూ ఉంటాం, ప్రదోష కాలము అని. అది త్రయోదశి రోజు వచ్చిన రోజు మాత్రమే ప్రదోషంగా చెప్పబడుతుంది. ఈ రోజు పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శని త్రయోదశి ప్రదోషకాల వేళ మనం రుద్రాభిషేకాన్ని కూడా చేసుకొనబోతున్నాం. అందరూ ఆ రుద్రాభిషేకాన్ని తిలకించండి. మనస్సులో ఓం నమ శివాయ పంచాక్షరీ మంత్ర జపాన్ని చేస్తూ ఈ శని పీడ పోయి మళ్ళీ మనకు ఐశ్వర్యం కలగడానికి రుద్రాభిషేకాన్ని చేసుకుందాం. గట్టిగా జై చెబుదాం ఒక్కమారు. జై జై కోటిలింగేశ్వర భగవానికి, భోలా శంకర భగవానికి. कपर्दाः कलितशशिकला चण्डकोदण्डहस्ताः रक्षारुद्राक्षभूषाः प्रणतभयहरा शाम्भवा मूर्तिभेदाः रुद्रा श्रीरुद्रसूक्तप्रकटितविभवा प्रयच्छन्तु सौख्यम्. ॐ नमो भगवते रुद्राय. ॐ नमस्ते रुद्रमण्यव उदोदैजवे नमः. नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः. या तैषः शिवतमा शिवं बभूवते नमो నమః శివాయ. రుద్రాభిషేకాన్ని తిలకిస్తూ ఉండండి. శని పూజ చేసిన వెంటనే రుద్రాభిషేకం జరుగుతోంది. భక్తా ప్రథమో దైవ్యో విశగో प्रमुञ्च धन्वनस्तौभयोरायोज्या याश्च ते हस्तैषवः परातापटवोपा अमगध्यधनुस्तगो सहस्राक्षजते सुते विशेर्जय्यानां मुखाशिवो सुमनाभवान् विद्यधनोक्तवर्तिनो विषय्योपाणवागोषा अनेशन्नस्येषवाघुरस्य निषङ्गते याते हेतरमेडुत्तमहस्ते बभूषते धनुः मयास्मान् विश्वतत्त्वमयक्ष्मया परिसृजा नमस्ते विश्वेश्वराय महादेवाय त्र्यम्बकं शिवराय त्रिकाय
ఒకే వేదిక మీద అద్భుత దివ్య భవ్య కళ్యాణ ఉత్సవాలు కరుణారా వీక్షించబోతున్నాం. యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారు, ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి వారు ఒకే వేదికపై అద్భుతంగా కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించుకోబోతున్నారు. అటువంటి కమనీయ రమణీయ దృశ్యానికి భక్తి కోటి దీపోత్సవం వేదిక కాబోతోంది. యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామికి, యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారికి, ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి వారికి, ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి వారికి. वैशन्ताय च नमः कोप्याय च वट्याय नमो वर्ष्याय च वर्षाय नमो मेघ्याय च विद्युत्याय मैत्र्याय च तप्याय नमो वाच्याय च रेष्म्याय नमो वास्तव्याय च वास्तवाय च చేతులు పైకెత్తి కరతాళ ధ్వనులు చేస్తూ రుద్రాభిషేకాన్ని చూడండమ్మా. హరో హర 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 కాలహర కష్టహర దుఃఖహర దారిద్ర్యహర సర్వపాపహర సర్వదోషహర హరో హర 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 హరుణాయ నమ శంగాయ చ వశమతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ, హర హర మహాదేవ. హర హర మహాదేవ, ప్రదోష వేళ గట్టిగా చెప్పాలి శంభో శంకర శంభో శంకర, హర హర మహాదేవ హర హర మహాదేవ. కార్యాయ చ లాట్యాయ చ నమః షష్ట్యాయ చ ఫేన్యాయ చ నమః గత్య ప్రవాహ్యాయ చ నమః హిరణ్యాయ చ ప్రపచ్ఛాయ చ నమః కోశలాయ చ క్షయనాయ చ నమః కపర్దినే చ దయచేసి వేదిక పైన ఉన్న పెద్దలకి మనవి, కళ్యాణోత్సవం నిర్వహించే అర్చక వరేణ్యులు తప్ప దయచేసి మిగతా వారి వేదిక దిగి కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. వేదిక పైన ఉన్న ముఖ్యులకు పెద్దలకు మనవి చేసుకుంటాం మరొకసారి. కళ్యాణోత్సవం నిర్వహించే అర్చక వరేణ్యులు, కార్యక్రమ నిర్వాహకులు తప్ప మిగతా వారు దయచేసి వేదికకి కింద ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ూర్ధయేభ్యో నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో నమో అనిరహదేభ్యో వత్కేభ్యః ద్రాపే వేదిక పైన ఉన్న ముఖ్యులకు పెద్దలకు మరొకసారి విన్నవించుకుంటున్నాం. కళ్యాణోత్సవం నిర్వహించే అర్చక వరేణ్యులు, కార్యక్రమ నిర్వాహకులు తప్ప మిగతా వారు దయచేసి వేదిక కింద ఏర్పాటు చేసిన ఆసనాల్లో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి కార్యక్రమ నిర్వహణకు సహకరించారు.